రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 7, 2024. వారం బుధవారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మేషరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాల్లో స్థానచలనాలు ఉంటాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని ఉపయోగించుకోండి. వృషభ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. రుణాలు తీరుతాయి. చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విద్యా ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. సంతానానికి విద్యా అవకాశాలు పొందే సూచన. తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. ప్రముఖుల కలయిక. రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగం. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుండి వచ్చిన ఒత్తిడులు తీరుతాయి. ఉద్యోగాల్లో స్థానచలనం ఉంటుంది. సేవా రంగంలో పాల్గొంటారు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడవచ్చు. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో మెలకువ అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తు లాభ సూచన. కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. పెట్టుబడులకు తగిన సమయం. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.